వార్త బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి పైన మహిళ చెప్పుతో దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. పిఎస్సిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఓ మహిళ చెప్పుతో కొట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే నర్సంపేట పిఎస్సిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. నేపథ్యంలో 2 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీకి మోహన్ రెడ్డి సస్పెండ్ అయింది. అయితే మోహన్ రెడ్డి రావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీ మారుతావా అంటూ జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను చెప్పుతో కొట్టింది. కాగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మోహన్ రెడ్డి సమీప బంధువు. ఓ ఎమ్మెల్యే బంధువు పిఎస్సి చైర్మన్ ఓ మహిళ చెప్పుతో కొట్టడం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫోటోలను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ వివరాలలో ఇక్కడ చూసుకోవచ్చండి. ఫోటోలు అయితే క్లియర్గా చెప్పుతో దాడి చేస్తున్నటువంటి ఫోటో విజువల్ అయితే ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా